వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. కులగణ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు లబ్ధిదారులు గుర్తింపే బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ మార్గదర్శకాలు విడుదల చేసిన సివిల్ సప్లై కమిషనర్. ఇటీవల నిర్వహించిన కులగణ సర్వే ఆధారంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎన్ చౌహాన్ గైడ్లైన్స్ జారీ చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ పర్యవేక్షించున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. స్థానికంగా లిస్టు చదివి వినిపించి వారి అర్హతలపై చర్చించాక ఓకే చేస్తారు. ఇలా గ్రామ సభలు, వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల లిస్టును ఆయా మండలాల్లో, మున్సిపాలిటీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇచ్చిన లాగిన్లో నమోదు చేస్తారు. అక్కడి నుంచి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ల ఆయనకు పంపిస్తారు. అలా పంపిన జాబితాను కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ వెరిఫై చేసి లిస్టును సివిల్ సప్లై కమిషనర్కు లాగిన్కు పంపిస్తారు. ఈ ఫైనల్ లిస్టు ప్రకారం సివిల్ సప్లై కమిషనర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. దీంతో పాటు కార్డు పేర్ల మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు. ప్రజాపాలన ద్వారా 10 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డుల మార్పుల, చేర్పుల కోసం జనం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం వివిధ సందర్భాల్లో 20 లక్షలకు పైగా అప్లై చేసుకోగా 3 లక్షలకు పైగా కార్డులు బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసింది. అవి కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలనే కొత్త కార్డులు ఇచ్చి వదిలేసింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.